ఆయన ఏం చెప్పిండంటే రీసెంట్లీ ఆడ బీచ్ కాడ ఏదో మర్డర్ అయిందంట 2 months ముందు. ఓం నమ శివాయ. 120 గ్రాములు తక్కువ 3 కిలోలు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నమస్తే, నేను మీ జయన్ సోను. సో గైస్, ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మనం అందరం కలిసి ఫ్రెండ్స్ అంతా వైజాగ్ కాలనీ అయితే పోతున్నాము. సో ఇది ఒక చిన్న మన ఫస్ట్ ట్రిప్ అనుకోవచ్చు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పోవాలనుకుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎండ్ వరకు అయితే చూడుర్రి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, టైం వచ్చేసి 5:31 అవుతుంది. ఒకసారి చిన్న వెనక చూసుకోండి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఎందుకు ఆయన అర్థమైపోయింది కదా మీకు. సో చలో. సో గైస్, ఇదే అనమాట రూమ్ మనం నిన్న నైట్ రెంట్ తీసుకుంది. ఇక డైరెక్ట్ బీచ్కి పోకుండా లేట్ అయిపోయిందని చెప్పి డైరెక్ట్ ఇన్నే లాడ్జ్లో రెంట్ తీసుకొని లాడ్జ్లో స్టే చేసినాం నైట్. ఇదే అనమాట లాడ్జ్. బాగుంది లాడ్జ్ అయితే. మనకి బెడ్ కూడా బాగా కంఫర్ట్ ఉంది, టీవీ ఉంది, 24 hours వాటర్ ఉంది, పవర్ ఉంది, బాగుండే. ఒకసారి మీకు వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ కిటికీలకి వ్యూ కూడా చాలా బాగుండే, ఒకసారి చూడుర్రి. సో ఇక మనం ఫ్రెష్ అయిపోయినాం. సీదా ఇప్పుడు బీచ్కి కొట్టేద్దాం బండి. చలో రైట్. సో గైస్, ఫైనలీ ఇప్పుడైతే ఇక మనం పోతున్నాం అనమాట వైజాగ్ కాలనీ. ఇప్పుడు సీదా బీచ్కే పోతాం. వాయిస్ రీసౌండ్ వస్తుంది కదా. సో ఇదే అనమాట, బయటకి ఒకసారి చూపిస్తాం మీకు. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్. యాక్చువల్లీ మేము నైట్ వచ్చినాం కదా, సో లేట్ అయిపోయిందని బ్యాక్ సైడ్కే పోయినాం. సో గైస్, నిన్నైతే మేము రూమ్ తీసుకొని ఉన్నాము. కాకపోతే మేము రూమ్ ఎందుకు తీసుకున్నాము, క్యాంపింగ్ యాక్చువల్లీ క్యాంప్లు తెచ్చుకున్నాం. టెంట్లు రెండు టెంట్లు తెచ్చుకున్నాము. కానీ టెంట్లు ఎందుకు లేమంటే రీసెంట్లీ ఆడ ఒక అంకుల్ కలిసిండు. ఆయన ఏం చెప్పిండంటే రీసెంట్లీ ఆడ బీచ్ కాడ ఏదో మర్డర్ అయిందంట 2 months ముందు. ఇవాళ ఏమన్నారు, జర పోలీస్ చెకింగ్ ఉంటుంది, నైట్ పూట ఉండనిస్తలేరు, ఇప్పుడు మీరు పోయినా వేస్ట్ అని అంటే ఇక మేము దగ్గరలో లాడ్జ్ చూసుకున్నాము. కానీ లాడ్జ్ అయితే బాగుండే. కానీ మీరు ఇక్కడ సైడ్ లాడ్జ్కి కానీ అట్లా ఉండడానికి స్టే వచ్చినప్పుడు ఫస్ట్ 24 hours వాళ్ళు ఎంత ఇస్తుర్రో రెంట్ అది కనుక్కోవాలా. దాని తర్వాత మీరు 12 hours ఉంటుర్రా, లేకపోతే 24 hours ఉంటుర్రా, 2 days ఉంటారా, దాన్ని బట్టి మాట్లాడుకోవాలా. ఎందుకంటే చాలా ఎక్కువ చెప్తుర్రు రేట్లు. ఇక మేమంటే ఇక మాట్లాడి తక్కువ చేయించుకున్నాం. కానీ రూమ్ అయితే బాగుండే. ఇక సీదా లేట్ చేయకుండా ఇప్పుడు బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక మాకు లైఫ్లో ఎన్ని టెన్షన్లన్నీ ఉండని బ్రో. సంవత్సరంలో ఒక ట్రిప్ వేసుకున్నాం అనుకో, ఇట్లా టెన్షన్లు అన్నీ వెళ్ళిపోతాయి అంట. నేనైతే వ్యూ చూడరు ఖాళీ ఎట్లా కనిపిస్తుంది, వేరే ఫీల్ ఉంటుంది. ప్లాన్ చెయ్యరు బ్రో, మీరు కూడా ప్లాన్ చేయరు. ఎంతో ఆశతో వచ్చినాం. అన్ని మొత్తం కళ్ళు చెట్లే ఉన్నాయి. కళ్ళు దొరుకుతుందేమో అని చెప్పి అమ్మ అయిపోయిందంట. లేదు, బ్యాడ్ లక్ మనది. మొత్తం అన్ని చుట్టుముట్టు అన్ని కళ్ళు చెట్లే. మొత్తం అన్ని కళ్ళు, కానీ కళ్ళు లేదు. పొద్దుగాల 7 o'clock నుంచి 8 o'clock వరకే అంట దించేటోళ్ళు. ఇక మేమేమో మాకు తెలియదు ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి ఏదో రప్పమని చూసి ఆపినాం. కానీ మన బ్యాడ్ లక్ లేదు. చూద్దాం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేద్దాం ఇక్కడ. సో గాయ్స్, వెల్కమ్ టు వైజాగ్ కాలనీ. ఓం నమ శివాయ. Take the next left.
అది మధ్యలో 2 కేజీలు 300 కేజీలు 300 ఉంది అండి. 3 కిలోలు ఉంటుంది. ఇప్పుడు చూపి 200 తక్కువ ఉంది, 150 గ్రాములు తక్కువ ఉంది. 120 గ్రాములు తక్కువ 3 కిలోలు. ఎట్లుందిరా కూర? ముళ్ళు ఉన్నాయా? చెప్పులు వేసుకొని తిను, ముళ్ళు గుచ్చుకోవు. చెప్పులు వేసుకొని తిను, ముళ్ళు గుచ్చుకోవు. Hi guys, I'm wearing this outfit. I'm so excited to go to the beach. अपन जा रहे थे घूमने. गाड़ी स्टार्ट कर, वेंचर स्टार्ट, गाड़ी स्टार्ट कर. ఉన్నది ఒక లైఫ్ బ్రో, సంవత్సరంలో ఒక ట్రిప్ వేసుకోవాలి ఫ్రెండ్స్తో ఎట్లనన్నా. ఇక మా వాళ్ళ నేను చూపిస్తే ఇక సో గాయ్స్ ఫైనలీ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇదే ఐలాండ్ మనది. निखिल के पास है. तो गाइस इधे आइलैंड. ఇది వచ్చేసి సెకండ్ ఐలాండ్ అనమాట. ప్రతి ఒక్క ఐలాండ్ మీద మినిమం ఒక 20 నిమిషాలు అయితే ఆపుతారు వాళ్ళు. కొత్తగా పెళ్ళైన జంట ఇది థర్డ్ ఐలాండ్ అనమాట.
అన్న మీ పేరేనా? నా పేరు సోమేష్ బాబు, సోమేష్. కారే సోమేష్. అయితే మా వైజాగ్లో ఐలాండ్లు ఉన్నాయన్నమాట. ఓకే. ఒకటి ఐలాండ్ అనేసి ఒకటి ఉంది, తర్వాత 2 ఐలాండ్లు వేరే ఉన్నాయి. మొత్తం ఈ 3 ఐలాండ్లు తిరిగి వస్తేనేమో 2000 నుంచి 2500 తీసుకుంటారు. ఇంకా లాంగ్ లో ఐలాండ్ ఉంది, ఒకటి అమ్మూరమ్మ ఐలాండ్ ఒకటి ఉంది, టోపీ ఐలాండ్ ఒకటి ఉంది, ఆ ఆవులు ఐలాండ్ ఒకటి ఉంది. అది చాలా లాంగ్ అనమాట. అక్కడ ఆవుల ల్యాండ్కి వెళ్ళి రావాలనుకుంటే మనకి ఇంచుమించు ఒక 15 కిలోమీటర్లు పడుతుంది, రానిపోను 30 కిలోమీటర్లు. అయితే అక్కడ ఛార్జ్ ఎంత అవుతుందంటే 5000 దాకా అవుతుంది. ఒక్కొక్క ల్యాండ్లో ఆపుకుంటూ పోదాం అనుకుంటే ఒక్కొక్క ల్యాండ్కి వచ్చి 20 నిమిషాలు ఆపుకుంటూ వెళ్తాం. మీరు అది ఫుల్ ప్యాకేజీ అనమాట. ఫుల్ ప్యాకేజీలో ఒక 3 ల్యాండ్లు లాంగ్ ల్యాండ్లు ఉన్నాయి. లేదు మనకు 2500 తిరగాలనుకుంటే దగ్గరలో ఉన్న ల్యాండ్లు, లోకల్ ల్యాండ్లో ఈ 3 తిరిగి రావచ్చు అనమాట. అయితే ఇది 2000 అన్నది ఇప్పుడు మనం పోయి వచ్చింది ఫస్ట్ ఐలాండ్ ఒకటి, మళ్ళా 2 ఐలాండ్ ఒకటి. సో ఈ 2000 వచ్చే ప్యాకేజ్ లో మనం ఇప్పుడు 3 ఐలాండ్ చూడొచ్చు ఐలాండ్ లో. సో ఇప్పుడు మనకు బోట్లు ఎంత మంది కూర్చోవచ్చు అన్న? మనము బోట్ లో ఒక 4 నుంచి 8 మంది వరకు కూర్చోవచ్చు. 8 మంది వరకు కూర్చోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనకి ఎంత మంది వచ్చినా 8 మంది వరకు కెపాసిటీ ఉంది, అంతమించి ఎక్కువ ఎక్కకూడదు. అంటే ఇక ఒక్కరున్నా ఇద్దరున్నా కానీ ప్రైస్ అయితే సేమ్ ఉంటది, కానీ 8 మంది అయితే రావచ్చు. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే అన్న నంబర్ పెడతాను నేను. అన్న మీ నంబర్ నేను పెట్టేస్తాను, చెప్పండి అన్న. ఇది 9912075024. నేను డిస్క్రిప్షన్ లో కూడా నేను నంబర్ పెట్టేస్తాను. కే సోమేష్ అన్న పేరు, నేను నంబర్ పెట్టేస్తాను. మన వాళ్ళన్నా సరే వైజాగ్ వచ్చిందంటే వంట విషయం కూడా కావాలను ఫుడ్ చేస్తారు మా ఇంటికాడ. ఫుడ్ కూడా ఉంటారు, ఫుడ్ సప్లిటీ కూడా అన్న వాళ్ళదే ఉంటది. సో ఇక్కడ ఏంటంటే చేపల కూర ఫ్రై కానీ కర్రీ కానీ స్పెషల్ అనమాట. ఇక్కడికి చాలా మంది వస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుండే ఫ్రెండ్స్, నేను చెప్తున్నా కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. Shining in the setting sunlight, fall upon the ocean, come and feel. సో గైస్ మేము ఇక నాగార్జున సాగర్ డ్యామ్ అనుకొని వెళ్ళినాము, కానీ వచ్చే వరకు డ్యామ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో చూసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇవాళకైతే ఇంతనే. సో ఓకే, బాయ్.